వెల్కమ్ టు 99 టుడే. అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎందుకు గొడవలు సృష్టిస్తాడు? దేవుడు హింసావాద, అహింసావాద? దేవుడికి రాజకీయం ఉందా, ఎజెండా ఉందా? ఈ ప్రశ్నలు వింటున్నప్పుడు సూదుల్లా గుచ్చుకోవచ్చు. కానీ ప్రశ్న మాత్రం ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. ప్రశ్నించడం తప్ప? ప్రశ్నే లేకపోతే నాగరికత ఉందా? ప్రశ్నే లేకపోతే దేవుడు, దెయ్యం, మనిషి ఇవన్నీ ఉన్నాయా? ప్రశ్నిస్తే కేసులేనా? ప్రశ్నలకు ఎందుకు బెదురుతారు జనాలు? దళిత మేధావి ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఈ మధ్యకాలంలో ప్రముఖ పత్రికలో దేవుడు ప్రజాస్వామ్యవాదా కాదా అనే ప్రశ్నను సంధించారు. దీనిపై కొన్ని హిందుత్వ శక్తులు కేసు పెట్టాయి. ఈ నేపథ్యంలో తన అంతరంగాన్ని మనతో పంచుకోవడానికి కంచె ఐలయ్య గారు 99 టీవీ స్టూడియోకి వచ్చారు. ఇక 99 టుడేలోకి వస్తే, ఒక వ్యక్తి నమ్మే దేవునికి ప్రజాస్వామ్య విలువలు లేకపోతే ఆ దేవుని పూజించే వ్యక్తులకి ప్రజాస్వామ్య విలువలు ఉంటాయా? అసలు మన దేవుళ్ళు ఎందుకు ఆయుధాలు ధరించి ఉంటారు నిరంతరం? దేవుడు ప్రజాస్వామ్యవాదా కాదా? కానీ దేవుడు చెప్పినవన్నీ కూడా అప్రజాస్వామికంగా, స్త్రీలకు వ్యతిరేకంగా ఎందుకుంటున్నాయి? ఈ క్వశ్చన్లన్నీ ఎవరు సంధిస్తారంటే ఖచ్చితంగా కంచె ఐలయ్య గారే సంధిస్తారు. మొదటి నుంచి కూడా హిందూ దేవుళ్ళకు సంబంధించి ఆయన అనేక ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. హిందూ మతానికి మన దేశానికి ఉన్న సంబంధం, మన దేశంలో కులాలు మించి మతం ఉందా, లేక కులాల పునాదుని మీద మనం దేశం నిర్మించబడి ఉందా? ఈ అన్ని ప్రశ్నలు కూడా ఆయన అనేక రచనల ద్వారా తీసుకొచ్చారు. ఈరోజు ఆయన దేవుడు ప్రజాస్వామ్యవాదా కాదా అని ఓ ఆర్టికల్ ఒక పత్రికలో రాసినందుకు కొన్ని శక్తులు ఆయనపై కేసులు బనాయించాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కంచె ఐలయ్య గారు ఇక్కడ ఉన్నారు. ఐలయ్య గారు నమస్తే. చెప్పండి, ఈరోజు దేవుడు ప్రజాస్వామ్యవాదా కాదా అని మీరు ప్రశ్నించినందుకు కేసు పెట్టారు. అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? ప్రజాస్వామ్యవాదా కాదా అన్న అనుమానం మీకు ఎందుకు వచ్చింది? అంటే నేను చాలా కాలంగా ఈ దేశంలో, కుటుంబంలో, సమాజంలో, కులాల మధ్య, వర్గాల మధ్య జరుగుతున్న హింసను చూస్తున్నాను. అంటే తండ్రి కొడుకును చంపుతాడు, లేదా ఒక కొడుకు తల్లిని, భార్యను, బిడ్డను 1 ఎకరం భూమి కోసం చంపుతాడు. చిన్న చిన్న దాంట్లో ఘోరమైన రేపులు జరుగుతాయి. తర్వాత ఒక గుంపు ఇంకొక గుంపును చాలా సులభంగా చంపగలుగుతుంది. ఇంట్లో భర్త భార్యను చాలా బీభత్సంగా కొట్టగలుగుతాడు. అంటే భర్త భార్యను కొట్టకుండా ఉండలేని ఒక డెమోక్రటిక్ విలువ సమాజంలో ఉన్నదా లేదా అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో వేసుకోకుండా దాన్ని మార్చలేము. ఉదాహరణకి నేను ఈ మధ్య సీనియర్ పోలీస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ అయిపోయి డీజీలుగా ఉన్న వాళ్ళందరికీ ఒక నేషనల్ పోలీస్ అకాడమీలో ఒక లెక్చర్ ఇచ్చాను. అక్కడ వాళ్ళని 3 ప్రశ్నలు అడిగాను. ఈ దేవుడు ప్రజాస్వామ్యవాదా కాదా, మీరు ఏమనుకుంటారు దీని గురించి అని ఒక ప్రశ్న అడిగాను. సరే, వాళ్ళు దీనికి నాకు ఏమీ సంబంధం అన్నట్లుగా చూశారు. ఎందుకు ఈనాడు? రెండవ ప్రశ్న, మీరు తిన్న తర్వాత మీ పళ్ళెం ఎంతమంది కడుక్కుంటారు? దాంట్లో దగ్గర 45 మంది ఉంటే ఒక 2 స్త్రీ ఆఫీసర్లు ఉన్నారు, మిగతా వాళ్ళంతా పురుషులు ఉన్నారు. రెండవది, మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు, మీ భార్యల బట్టలు జీవితంలో ఒక్కసారన్నా ఉతికారు? మీ భార్యలు మీ బట్టలు ఎప్పుడన్నా ఉతుకుతారా, ఉతకరా? మూడవది, మీరు పిల్లల్ని కన్న పిల్లలకి ఎప్పుడన్నా వాళ్ళు టాయిలెట్కి పోతే కడిగారు? అంటే దీని మీద తర్వాత నేను లెక్చర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ముందు ఎంత కోపానికి వచ్చిన వాళ్ళు, తర్వాత సార్ ఇది మేము జీవితంలో ఇట్లాంటి ప్రశ్నలు వినలేదు, దీనికి పోలీసు వ్యవస్థకు సంబంధం ఉంటుందని మేము ఎప్పుడు ఊహించలేదు, కానీ మీరు చాలా సీరియస్గా ఈ సంబంధం ఉన్నదని చెప్పారు. నేను అన్నది ఏంటి అంటే, ఒక పోలీసు ఆఫీసరు తన ఇంట్లో డెమోక్రాటిక్ విలువను పాటించకుండా సమాజంలో వచ్చే సంఘటనలను ఆయన ప్రజాస్వామిక పద్ధతిలో పరిష్కరించలేడు. ఆయుధం వైపు చూస్తాడు, తిట్ల వైపు చూస్తాడు. కానీ పోలీసు వ్యవస్థ అనేది ఏదైతుందో ఈ దేశంలో, పోలీసు వ్యవస్థ చంపడానికి లేదు, వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ఉంది, సివిల్ అడ్మినిస్ట్రేషన్. అట్లాగే ఇవాళ ఉన్న ఇన్ని హింసాయుత సమస్యలకు ఒకనాడు రాజరికంలో బతికాం, ఒకనాడు క్రూర ముగాల్లాగా బతికాం, కులాలను చాలా దారుణంగా అణచివేయడానికి అన్ని రకాల వెపన్స్ తీసుకున్న వాళ్ళనే హీరోలు అన్నాం. ఈ పరిస్థితిలో డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్
బుద్ధుని విలువలతో రాసిన తర్వాత కొన్ని మౌలిక అంశాల్లోకి వెళ్ళి మనము వీటిని సరిదిద్దుకోకపోతే ఈ వ్యవస్థలో వైలెన్స్ని తగ్గించడం సాధ్యం కాదు. వైలెన్స్ని తగ్గించాలి అంటే ఉత్పత్తిలో ఉన్న వాళ్ళ పట్ల గౌరవం పెంచాలి. నేను ఇంతకుముందు చాలాసార్లు లెక్చర్స్లో కూడా అడిగేవాడిని. ఇప్పుడు కర్త కర్మ క్రియ పాఠం చెప్పాలి, మనం వ్యాకరణం చెప్పాలి అంటే ఎటువంటి ఉదాహరణలు ఇవ్వాలి? సాధారణంగా వ్యాకరణం చెప్పేటప్పుడు రాముడు రావణుని చంపెను, కృష్ణుడు వెన్న దొంగిలించెను, ఈ 2 వాక్యాలు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఎల్లమ్మ వంట వండెను, ఇది కూడా కర్త కర్మ క్రియ. కానీ పిల్లలకి ఏమి ఇక్కడ విలువ వస్తుంది? అరే మా అమ్మ వంట వండుతుంది, ఈ అమ్మ ఒక వంట వండే అనే పని చేస్తుంది. లేదా పోచయ్య నాగలి దున్నాను, అరే ఇది ఒక నాగలి దున్నడం అనేది పుస్తకంలో ఒక పనిగా కనిపిస్తుంది. దానికున్ను రాముడు రావణుని చంపాను అది మైథలాజికల్ కరెక్టే ఉండొచ్చు, కానీ గ్రామర్లో చెప్తే దాని ప్రభావం ఏంది? కృష్ణుడు వెన్న దొంగిలించాను అని నువ్వు గ్రామర్లో చెప్తే దాని ప్రభావం ఏముంటుంది? ఈ సమాజంలో విలువలు ఎట్లా అభివృద్ధిని, ఉత్పత్తిని, మానవ సంబంధాలని, డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఈ దేశం మీద గ్రామీణ ప్రాంతంలో మనం బలంగా రుద్దకుండా లేదా పట్టణాలలో రుద్దకుండా దీన్ని కాపాడలేము అని నేను దీని గురించి ఆలోచిస్తూ చాలా రాస్తున్నాను. ఆ క్రమంలో చాలా ఇంటర్నేషనల్ లిటరేచరు, చాలా రకాల రిలీజియన్స్, కంపారిటివ్ రిలీజియస్ స్టడీస్ చేస్తున్న దశలో ఈ వ్యాసం రాయాలి. తర్వాత ఈ మధ్యనే కొంత చర్చ కూడా జరుగుతుంది మతాల మీద, వాటి మీద. అప్పుడు నేను డిఫరెంట్ గాడ్స్ని కేటగిరైజ్ చేసి, గాడ్ అనేది కొంతమందికేమో నమ్మకం, కొంతమంది దేవుణ్ణి నమ్మరు, కొంతమందికేమో అది నమ్మకం కాదు, అది రియాలిటీ, గాడ్ ఉన్నాడు. సో నేను అనేది ఏంటి అంటే గాడ్ అనేది ఇప్పుడు యూనివర్సల్ ఒక పెద్ద నమ్మకం. ఇప్పుడున్న రాజ్యాలన్నీ కలిసినా కూడా గాడ్ అనే నమ్మకం ప్రజల మధ్య లేకపోతే ప్రజలు ఇప్పుడు పరిపాలించలేరు. నేను ఇంగ్లీష్లో ఒకసారి రాశాను, ది నోషన్ ఆఫ్ గాడ్ రూల్స్ ఫార్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ దెన్ స్టేట్స్ అని. దేవుని భయమే ఇంకా రాజ్యాన్ని అలా ఉంచుతుంది. సో ఇది ఇట్లయితే దేవుడు మనల్ని పని చేస్తాడు, ఊళ్ళల్లో ఆ దేవుడే చూస్తాడు అని ప్రజలు, చాలా సాధారణ ప్రజలు, వాడు నాకు అన్యాయం చేసింది, ఈమె నాకు అన్యాయం చేసింది, ఆ దేవుడు చూస్తలేడా అనే ఒక నమ్మకంతో మనుషులు బతుకుతున్నారు. అటువంటప్పుడు ఈ నమ్మకాలు కలిగిన వ్యక్తులలో హిందూ దేవతలు అంటే ఎవరు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. నా మీద కేసు పెట్టిన విశ్వ హిందూ పరిషత్ కానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్ కానీ, లేదా పూజారి వర్గం కానీ నిర్వచించాలి. నేను చాలా కాలంగా గ్రామీణ వ్యవస్థలో ఉన్న పోచమ్మ, కట్టమైసమ్మ, పోతరాజు, కొమిరెల్లి మల్లన్న, సమ్మక్క సారక్కల వీళ్ళను కూడా అనలైజ్ చేశాను. వీళ్ళల్లో ఎక్కడ కూడా వాయిలెన్సు వాళ్ళ జీవితంలో లేదు. పోచమ్మ జీవితాన్ని ఎక్కడ మీరు ప్రజల స్టోరీలలో వినండి, ప్రతి గ్రామానికి తెలంగాణలో పోచమ్మ ఉంటుంది, ఆంధ్రలో పోచమ్మ ఉంటుంది, మైసమ్మ ఉంటుంది, మారమ్మ ఉంటుంది. వాళ్ళ జీవితంలో యుద్ధము, చంపుడు ప్రక్రియ లేదు, ఏముంది? అందుకని నేను వాళ్ళని అధ్యయనం చేసిన తర్వాత పోచమ్మ యాపాకు మందని కనిపెట్టింది, పసుపు శరీరాలకు మంచిదని కనిపెట్టింది, మానవ పంటలతో ముడిపడి చెట్ల కింద ఉన్నది, చిన్న రాయి రూపంలో ఉండొచ్చు, కానీ ఆమెకు ప్రజలకు మధ్య ఉన్న సంబంధము మెడికల్ రిలేషన్షిప్. కట్టమైసమ్మ ఏ 2 కట్టల మధ్య, గుట్టల మధ్య, ఇవాళ పోలవరము 2 గుట్టల మధ్య కడుతున్నారు, చాలా దగ్గరికి వచ్చినారు. ఆ 2 గుట్టల మధ్య కట్టగడితే ఈ నీళ్లు నిలుస్తాయి అని చెప్పింది ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రాంతంలో మైసమ్మ, కట్టమైసమ్మ అంటారు. ఆమె కట్టమైసమ్మ దేవత అయింది కనుక ఆ కట్టమైసమ్మ దేవత పంట పెరిగితే ఆమెకు ఎక్కువ బలులు ఇస్తారు, పంట తరిగితే ఆమెను ప్రజలు తీరు. కానీ మరి ఆ బలిలో వైలెన్స్ లేదంటారా? ఉంది. అందుకని నేను అనేది ఏంటంటే పంట పోతే తిడతారు. ఈసారి కట్టమైసమ్మ నోట్లో మన్ను పోసినాం మేము, మాకు ఒక్క నీటి సుక్క రాలేదంటారు. పోతరాజు ఉన్నాడు, అట్లాగే కొమిరెల్లి మండల గొర్రెల్ని కాసి క్రీస్తు పూర్వము 3-4 శతాబ్దాలలో గొర్రెల్ని కాస్తూ ఆవుల మందల్ని, కోడెల మందల్ని, బర్రెల మందల్ని అభివృద్ధి చేసి ఆయన అక్కడ సింహరూపంలో వచ్చి చంపిన దశలో
ఆయన అక్కడ దేవుడు అయ్యాడు. కనుక ఇట్లాంటి దేవతలు ఉన్నారు. ఈ ప్రక్రియలో నేను ఈ వ్యాసం రాసినప్పుడు ఏంటి అంటే, దేవుడు 3 రకాలుగా ప్రపంచం ముందు కనపడతాడు. ఒకటి అబ్స్ట్రాక్ట్ గాడ్, అంటే ఏ రూపం లేకుండా నిరాకారంగా, నిరాకారుడు, ఒక పేరు అంటూ నిర్దిష్టంగా ఉండదు. ఒకరు గాడ్ అంటారు ఇంగ్లీష్లో, ఒకరు ముస్లింలు అల్లా అంటారు, ఇంకొకరు దేవుడు అంటాడు, కొంతమంది ఈశ్వరుడు అంటారు. ఈ నిరాకారం, ఇట్లాంటి దాని మీద భారతదేశంలో ఇంతకుముందు కూడా చర్చ జరిగింది. ఈ ఆర్య సమాజ్ వాళ్ళు ఆ నిరాకార దేవుణ్ణి మాత్రమే ప్రార్థించాలి అని చెప్పారు. రెండవ దేవతలు ప్రాఫిట్స్గా వచ్చి దేవుళ్ళు అయిన వాళ్ళు, దాంట్లో దైవదూతలుగా వచ్చారు. దాంట్లో మొదట నేను బుద్ధుని చెప్పాను, 2 జీసస్ని చెప్పాను, 3 ప్రవక్త మహమ్మద్ని చెప్పాను. అయితే నేను అన్నది ఏంటి అంటే, బుద్ధుడు జీసస్ దేవతలు అయ్యారు. బుద్ధుని బొమ్మ అయ్యాల ప్రపంచం అంతటా ఉంది. అవును. తర్వాత నరేంద్ర మోడీ ఇవాళ ప్రధానమంత్రి అయిన తర్వాత విదేశాల్లో బుద్ధుని గురించే చెప్తున్నాడు. ఆయన బుద్ధుడు మా దగ్గర పుట్టిన దేవుడు అని, అంటే అందరూ ఓన్ చేసుకునే స్థాయికి ఆయన ఎట్లాంటి సంబంధాలు కలిగి ఉన్నాడు శిష్యులతో. ఆయనకు 3 శిష్యులు ఉండేది, ఆనందుడు, మౌద్గలాయనుడు, మంగలి, ఉపాలి. ఈ 3 పట్ల ఎప్పుడూ ఒక డెమోక్రాటిక్ విలువలు, సంఘ నిర్మాణం, ప్రాస్టిట్యూషన్లకు తీసుకురావడం, స్త్రీల పట్ల స్త్రీలకు హక్కులు ఇవ్వడం, అది ఆయనట్లో ఒక డెమోక్రాటిక్ విలువల్ని ఇచ్చాడు. సంఘం శరణం గచ్చామి చెప్పాడు. జీసస్ గురించి చెప్పినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో ఎట్లా వ్యవహరించాడు. నేను దేవుణ్ణి జాతీయవాదిగా చూడట్లా. దేవుడు ఎప్పుడూ జాతీయవాది అని ఎవరు అనుకోరు. దేవుడికి ప్రపంచం అంతా సృష్టించాడు. కనుక ఈ జీసస్ ఏమో 12 మంది శిష్యులతో ఎట్లున్నాడు. ఇజ్రాయెల్ ఆనాడు కులాలు ఉండేటి. ఫరాజీస్ అంటే మన బ్రాహ్మణులలాగా, జెంటైల్స్ అంటే మన శూద్రులాగా, సమరిటన్స్ అంటే మన అన్టచబుల్స్, తర్వాత ఆదివాసులు, వీళ్ళందరినీ విముక్తి చేసి ఒక్కటికి తీసుకొచ్చాడు. జీసస్ తెచ్చాడు. తర్వాత ఆయన ప్రాస్టిట్యూట్స్ ఈ మొత్తం నిర్మాణంలోకి తెచ్చాడు. దేవుని రాజ్యం అంటే ఒక సమాన విలువలు కలిగిన రాజ్యం అని చెప్పాడు. ఇట్లా డెమోక్రటిక్ విలువల గురించి చెప్పి, అబ్స్ట్రాక్ట్ గాడు మానవులందరినీ, స్త్రీ పురుషులను సమానంగా సృష్టించాడనే విలువలో ప్రజాస్వామ్యం ఉంది. ఆ తర్వాత హిందూ మత దేవతలు, మైథలాజికల్ దేవతలు ప్రపంచం అంతా ఉన్నారు, ఈజిప్ట్లో కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వైష్ణవ దేవతలు శైవులు. అవును. దాంట్లో నేను ఒకటి అన్నది ఏంటంటే, వైష్ణవ దేవులందరూ కూడా క్షత్రియ వంశంలో పుట్టారనే కుల పునాది ఉన్నది. అవును. రాముడైనా, కృష్ణుడైనా, ఎవరైనా, విష్ణువు అయినా కూడా ఈ కుల పునాదితో ప్రజాస్వామిక విలువలను ఎట్లా మనము ఎస్టాబ్లిష్ చేస్తాము. కులాలు ఉన్నాయి కదా, దేవుడికే ఉన్నది అన్నదానికి నాకున్నది అంటాం. రెండవది, ఆ క్షత్రియ లక్షణం నుంచి వాళ్ళందరి చేతిలో ఆయుధాలు ఉన్నాయి, విగ్రహాల రూపంలో ఈ ఆయుధాలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన స్టోరీస్ కానీ, వాళ్ళు చెప్పిన ప్రచారం కానీ, వాళ్ళ మాటలు కానీ, ఈ నాగలు దులితే మంచిదనో, బట్టలు ఉతికితే మంచిదనో, లేకపోతే ఇక్కడ ఈ చెడు జరిగితే ఇట్లా చేయవచ్చానో, ఎక్కడ మనకు వాళ్ళు చెప్పిన విలువలు పుస్తకాల రూపంలో ఎవరు ఇవ్వట్లేదు. తర్వాత శివుడికి కులం లేదని చెప్పారు. నేను చదివిన దగ్గర ఎక్కడ శివుడికి కులం అంటగట్లేదు. కానీ చివరికి ఆయన బొమ్మ రూపంలో వచ్చినప్పుడు ఒక త్రిశూలము, ఒక జగ్గు ఇవి ఉంటాయి. అయితే అల్టిమేట్గా ఈ దేశంలో వైదిక దేవతలు విగ్రహాల రూపంలో వచ్చినప్పుడు హింస ప్రక్రియకు వాళ్ళు ప్రతినిధులుగా ఎందుకు చూపెడుతున్నారు? అంతకంటే భిన్నంగా చూపెట్టలేరా? తర్వాత ఈ డెమోక్రసీని కాపాడాలి, సివిల్ సొసైటీలో డెమోక్రట్లు కావాలంటే భిన్నంగా ఎట్లా చూపెట్టవచ్చు అని ఆఖరికి నేను అన్నది ఏంటంటే, అంబేద్కర్ ఒక బుద్ధిస్ట్ కనుక ఒక కాన్స్టిట్యూషన్ రాశాడు. నెహ్రూ ఏ దేవుని మీద నమ్మకం అయినందువల్ల కావచ్చు డెమోక్రసీని కాపాడారు. కానీ ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు మతపరంగా పెట్టుకుంటున్నాయి. వాటిల్లో ఈ దేవతల్ని పెద్ద ఎత్తున ప్రచారంలో పెడుతున్నారు, ఆయుధాలని ప్రజల ముందు పెడుతున్నారు అని ఈ నరేంద్ర మోడీ ఛత్తీస్గఢ్కు పోయినప్పుడు ఇచ్చిన స్లోగన్ నా దృష్టిలో ఉంది. నక్సలైట్లంతా ఆయుధాలు దింపి నాగర్లు పెట్టుకోమన్నప్పుడు దేవతల చేతిలో కూడా మనం ఉత్పత్తి పరికరాలు పెడితే ఎంత బాగుంటుంది అనే సెన్స్ ఒకటి నాలో పనిచేస్తుంది. అందుకని ఈ రకమైన డిబేట్ను నేను స్టార్ట్ చేశాను. దీంట్లో ఎవరిని తిట్టలేదు. తర్వాత దేవతల్ని అనలైజ్ చేయడం అనేది చారిత్ర పొడుగునా ఉంది. ఇప్పుడే కాదు, ఈవెన్ దయానంద సరస్వతి చాలా తీవ్రంగా దాడి చేశాడు ఈ సింబల్స్ మీద. అంబేద్కర్ చాలా తీవ్రంగా దాడి చేశాడు. రాముడు కృష్ణుడు
వాళ్ళ వాళ్ళ క్రీడల మీద ఆయన రాసిన పుస్తకంలో చాలా నేను ఆ జోలికి కూడా పోలా. నేను ఐఎమ్ లుకింగ్ ఎట్ డెమోక్రసీ. నా కన్సర్న్ ఏంటి అంటే ఈ సమాజంలో హింసను తగ్గించాలి, దాన్ని ఒక దశలో పూర్తిగా మాన్పేయాలి, రెండవ దశలో కులాలు లేనటువంటి మానవ సమాజాన్ని నిర్మించాలి. మీరు దేవతలకే కులం ఉందని నిరంతరంగా రాస్తూ చెప్పుతూ చేసుకుపోతే సమాజంలో ఈ విలువలు రావు. మూడవది, ఎక్కడైతే మంచి ఉన్న శక్తులు, విలువలు, వ్యక్తులు ఉండొచ్చు, వాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలి. అందుకని నేను బుద్ధుణ్ణి కేంద్ర బిందువుగా పెడుతున్నాను. ఇది చర్చ. దీని మీద ఎవరికి అభ్యంతరాలు ఉంటే వాళ్ళు రాయొచ్చు, ఎవరికి అంగీకారం ఉంటే చూడొచ్చు. కానీ కేసులు పెట్టి ఈ రకమైన ఇది ఈ మధ్య ఎక్కువైంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని చుట్టూన్న సంస్థలు అంతకుముందు నుంచి కూడా ప్రతిదానికి ఒక భయానక వాతావరణం సృష్టించడం. ఇది వాళ్ళు అధికారంలో ఉన్నందువల్ల ఈ చర్చను ఆపొచ్చు, ఈ రచనలు ఆపొచ్చు, ఈ డిబేట్లు ఆపొచ్చు. కానీ ఈ సమాజం చర్చలు లేకపోతే తిరిగి సాయుధ తిరుగుబాటుకి ఇదైనప్పుడు ఎవరైతే వైలెన్స్ను వర్షిప్ చేస్తున్నారో ఆ వైలెన్స్ ఇతరులకు కూడా వస్తుంది. దాన్ని అర్థం చేసుకుంటే ఈ దేశం బాగుపడుతుందని నా అభిప్రాయం. ఐలయ్య గారు చెప్పండి, హిందూ దేవుళ్ళు ఈరోజు ఆయుధాలు ధరించి ఉండడం వల్ల లేదా హిందూ పురాణాల్లో మైథాలజీలో హింసని ప్రేరేపించడం వల్ల ఈరోజు హింస అనేది ప్రజ్వరిల్లే అవకాశం ఉంది, అన్డెమోక్రటిక్ శక్తులు అనేవి పెరుగుతున్నాయి అని అనేది మీరు అంటారు ఆ మతాన్ని కొలిచే వాళ్ళల్లో? అంటే నేను అనేది ఏంటి అంటే సమాజంలో ఆధ్యాత్మిక రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ సింబల్స్ తీసుకున్నా కూడా హింసాయుతమైన సింబల్స్ మనం సమాజం ముందు పెట్టినప్పుడు ఈ హింసాయుతమైన సింబల్స్ వల్ల ముఖ్యంగా ప్రభావితులయ్యే చిల్డ్రన్. ఈ చిల్డ్రన్ని హింస నుంచి తప్పించాలి అంటే ఈ దేశం ఒక ఉత్పత్తి రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి అంటే హింస ఉన్న అవి రిలీజియస్ సింబల్స్ కావచ్చు, ఈవెన్ సినిమా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎనార్మస్ హింసా సింబల్స్ వస్తున్నాయి. కొన్ని సంఘాల వాళ్ళు ఇంతకుముందు పరశురాముణ్ణి గొడ్డలి ఆయన మీద పెట్టి తిప్పిన ఇది ఉన్నాయి. ఇప్పుడు దళిత సంఘాలేమో బుద్ధుని పెట్టుకుంటున్నాయి. బుద్ధుని చేతిలో ఆయుధం లేదు, అంబేద్కర్ చేతిలో పుస్తకం ఉంది. మిగతా వాళ్ళు వాళ్ళ రిలీజియన్ సింబల్స్ వాళ్ళంతా ప్రధానంగా ప్రదర్శించారు. కానీ హిందూ సింబల్స్ వచ్చేవాటికి అన్నిటికీ సింబల్స్లో ఆయుధాలు ఉంటాయి. కానీ ఒక్క క్వశ్చన్ ఐలయ్య గారు, ఈరోజు మనం క్రిస్టియానిటీ చూస్తున్నాము లేదా ఇస్లాం చూస్తూ ఉన్నాము, మరి అక్కడ అసలు దేవుడే లేడు, అన్ని చోట్ల కూడా బైబిల్ కానీ ఖురాన్ కానీ అహింసే ప్రధానంగా చెప్తూ ఉంటుంది. అహింస కానీ లేదా శాంతి ఇలాంటివే చెప్తుంటాయి. కానీ ఈరోజు మతం పేరుతో ఆ దేశాల్లో యుద్ధాలు జరగట్లేదంటారా? దేశాలు రాజ్యము హింసాయుతమైంది కావడం అనేది ఒక అంశం. దేవుడు మనిషి ఇద్దరి మధ్య సంబంధంలో హింసను పూజించడం కనుక జరిగితే రాజ్యం హింసాయుతం అయ్యే సమస్య పక్కకు పెట్టి వ్యక్తి హింసాయుతుడవుతాడు. వ్యక్తి హింసాయుతుడైతే కుటుంబం హింసాయుతం అవుతుంది, కుటుంబం హింసాయుతం అయితే సొసైటీ హింసాయుతం అవుతుంది. ఏ రిలీజన్ కానీ వైలెంట్ సింబల్స్ను ప్రజల ముందు పెట్టడాన్ని అసలు పూర్తిగా తీసేయాలి. తీసేసి ఇప్పుడు ఒకప్పుడు ఎడ్యుకేషన్ లేదు, పుస్తకాల పంపిణీ. ఇప్పుడు ఏ రిలీజన్ అయినా తన పుస్తకాన్ని పంచుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఉదాహరణకి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తొగాడియా వచ్చినప్పుడల్లా ఆయన త్రిశూలాలు పంచుతున్నాడు. నేను చాలాసార్లు ఉపన్యాసాల్లో చెప్పాను, మీరు నమ్మే భగవద్గీత పంచండి, మీరు నమ్మే ఉపనిషత్తులు పంచండి, మీరు నమ్మే వేదాలు పంచండి, ప్రజలు చదువుకోనియండి, ఇవాళ వాళ్ళ ప్రజలకు వచ్చే భాషలో పంచండి. కానీ ఆయుధాలు పంచడం అనేది, అటు ముస్లింలు ఒకవేళ ఆయుధాలు పంచినా క్రిస్టియన్లు ఆయుధాలు పంచినా నేను వ్యతిరేకిస్తాను. పుస్తకాలు పంచే వాళ్ళను ఎవరైనా ఉంటే వాళ్ళను నేరస్తులు చేసి ఆయుధాలు పంచే వాళ్ళను నేరస్తులు చేయమనేది ఈ దేశ ప్రజల్ని, ఇక్కడున్న ఆదివాసుల్ని, ఇక్కడున్న దళితుల్ని, ఇక్కడున్న బ్యాక్వర్డ్ క్లాసెస్ని 5000 ఏళ్ళు చదువు రాకుండా, తర్వాత సమానత్వం రాకుండా, ఉత్పత్తి చేసిన పనికి గౌరవం ఇవ్వకుండా ఉంచిన ప్రజల్ని వైలెన్స్లో అణిచివేయవచ్చు అనే ఒక భయానక వాతావరణం వీళ్ళ మధ్య ఉంది.
దీన్ని తీసేయాలి అంటే నువ్వు ఏ మతమైనా నమ్మొచ్చు. హిందూయిజానికి నిజానికి ఏకకేంద్ర బిందువు లేదు, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉన్నదని చెప్తున్నారు. అట్లున్నదని చెప్పేటప్పుడు కూడా ఆయుధ ప్రక్రియను దాంట్లో లేకుండా చూసే బాధ్యత దాంట్లో ఉన్నోళ్ళది. రైట్. ఐలయ్య గారు, కొంతమంది కాలర్స్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ముందుగా నరేష్ ఖమ్మం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నరేష్ గారు చెప్పండి. ఇక జిఎస్ రావు ఘటకేసర్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. జిఎస్ రావు గారు గుడ్ ఈవినింగ్ అజిత గారు. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, ఈ భారతదేశంలో దాదాపు ఇప్పుడు 120 మిలియన్ పీపుల్ ఉన్నారు సార్. 120 కోట్ల మంది. వాళ్ళు ఏదో ఒక మతానికి, కొంతమంది అసలు మతం లేకుండా ఉంది. ఈ మతం అనేది ఉంది కాబట్టి, భయం అనేది ఉంది కాబట్టి, కొంచెం నేను తప్పు చేస్తే ఏదో అవుతుందని కాబట్టి ఇంకా మన మీద అంటే పాలకుల మీద తిరుగుబాటు కానీ ఇవన్నీ రాలేదు సార్. వాళ్ళు రాజకీయ నాయకులు మతాన్ని ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు చూడండి మీరు, బీజేపీ వాళ్ళు వాళ్ళ మెయిన్ అజెండా 2 సీట్లు ఉన్నప్పుడు గుడి కట్టిస్తా అన్నారు. ఎంతో మంది అమాయకులను చంపించారు సార్. కానీ మన ఎవరైతే ఎక్కువ మంది హిందూ 60% మంది ఒకవేళ తలుచుకుంటే 2 రోజుల్లో ఎక్కడంటే అక్కడ గుడి కట్టియచ్చు సార్. సో ఈ గుడి వల్ల ఏంటంటే, నేను ఒక జియో అనలిస్ట్ అండి. ఈ మన వాళ్ళు పూర్వీకులు ఎప్పుడో రాయిలో శక్తి ఉందని అన్నారు. అదే వాళ్ళ న్యూటన్ సిద్ధాంతం ప్రకారం మ్యాటర్ కు ఎనర్జీ ఉందని వచ్చింది. మీరు బిర్లా సైన్స్ మ్యూజియంకి వెళ్తే ఒకటే టెంపరేచర్ లో 5 రాళ్ళు 5 రకాలుగా టెంపరేచర్ ఉంటుందండి. ఇదే బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా మూల కణాలు మనలో లోపించినప్పుడే మనకు రోగాలు వస్తాయని మీరు ఏమన్నారంటే పసుపు 5 అన్నారు. పసుపు ఇవే కాకుండా తులసాకు కూడా చాలా ఇంపార్టెంట్, మనం అబ్జర్వ్ చేశారు. మీ ప్రశ్న ఏం చెప్పండి. మీ ప్రశ్న ఏంటంటే సార్, మాకు ఎందుకంటే ఇతరుల మనోభావాలను దెబ్బతీయరాదనేది సుప్రీంకోర్టు ఒక ఆదేశం అండి. తిరుపతి దేవస్థానంలో అక్కడ ఏమన్నారంటే, మీకు మీరు మనోభావాలు చెప్పొచ్చు కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతీయద్దన్నారు. కానీ మీరు రాముని చెప్పులతో కొట్టడము ఇవన్నీ కూడా అవి ఐ డోంట్ థింక్ సో ఇట్ ఇస్ డూయింగ్ ఎనీ గుడ్ ఫర్ ఎనీథింగ్. వినండి, నేను నా రచనలన్నీ మొత్తం తీసి చూడండి మీరు. నేను ఎవరిని కూడా తిట్టను. నేను కొన్ని ఫండమెంటల్ హిస్టారికల్ ప్రశ్నలు ఉత్పత్తికి, పునాదికి, సమాజ మార్పుకు దోహదపడేటి వేస్తున్నాను. దీంట్లో వాయిలెన్స్ పెరగకుండా ఉండాలి అంటే ఈ సమాజాన్ని మార్చి కంట్రోల్ చేసి ఈ వ్యవస్థను ఒక రూపమిచ్చే దేవుడే వాయిలెంట్ అని నిరంతరంగా చెప్పడాన్ని ఆపేసేయమంటున్నాను. ఇంకో రూపంలో చెప్పండి మీరు. ఇప్పుడు నేను గ్రామర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. మీరు రెనిన్ మార్టిన్ గ్రామర్ నుంచి తెలుగు గ్రామర్లో కూడా కర్త కర్మక్రియ చెప్పడానికి ఆ వాక్యము రాముడు రావణుని చంపెను అనే వాక్యం వాడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు పలానా రావు నాగలు దున్ననంటే వాక్యం కాదా? ఉత్పత్తి పనిని, శ్రమ గౌరవాన్ని ప్రజలకు నేర్పాలి. భారతదేశంలో శ్రమ గౌరవం లేనందువల్ల ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీలంతా 3-5 వేల ఏళ్ళు నిరాధారంగా పనిచేయని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు హిందూ దేవతలందరికీ గడ్డాలు చేసి ఉన్నాయి. రామునికి క్లీన్ ఫేస్ ఉంది, కృష్ణునికి ఉంది, బ్రహ్మకు ఉంది, విష్ణువుకు ఉంది. ఒకవేళ గడ్డం చేసుకొని ఉంటే వాళ్ళు ఎవరు చేశారు? ఒక మంగళతం చేయాలి కదా, ఒక బార్బర్ చేసి ఉండాలి కదా. ఆ బార్బర్ దేవుణ్ణి ముట్టుకున్నాక తర్వాత పూజారి ఎట్లా కాలేడు? ఆ క్షవరం చేసిన వ్యక్తి ఆనాడు సైంటిఫిక్ కత్తిని అడ్వాన్స్ చేశాడు కదా. కమ్మరి కొలిమి ఆనాడు మన దేశంలో ఉంది కదా, యూరోప్లో లేనాడు. దాన్ని మనం గొప్పగా చెప్పుకోవాలి. కానీ ఈ ఈ ఈ మంగళాతను దగ్గరికి రాని అనే ప్రక్రియ మంచిది ఎట్లయితే అంటున్నాను. అది నేను అనేది. రైట్. ఇక శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే, చెప్పండి. ఐలయ్య గారు, ఈరోజు దాదాపు అంటే అందరి మనోభావాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు లేదు అని అనేది వాళ్ళు అంటున్నారు. ఒకటి నేను అనేది ఏంటి అంటే, ఈ ఈ దేవతల పట్ల ఈవెన్ ఇస్లామిక్ సొసైటీలో ఉన్న విలువల పట్ల, క్రిస్టియన్ సొసైటీలో ఉన్న విలువల పట్ల ప్రపంచంలో చాలా చర్చ జరిగింది. బుద్ధిజంలో ఉన్న విలువల పట్ల చాలా చర్చ జరిగింది.
కానీ నేను పుట్టి పెరిగిన సమాజంలో, నేను గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చాను. నేను చాలా గొప్ప ప్రవక్తలందరూ గొర్రెల కాపర్లను చదివాను. ఆ గొర్రెల కాపరికి ఈ దేశంలో గౌరవం లేకపోతే, ఆ గొర్రెల కాపరి పిల్లలు మేము ఆత్మగౌరవంతో బతకగలము అనే ఒక ధైర్యాన్ని ఈ సమాజం ఇవ్వకపోతే, ఒక అతను చెప్పులు చేస్తున్నాడు. చెప్పులను దేవుడు ఎందుకు గౌరవించడో నాకు చెప్పండి. టెంపుల్కు లోపల అది మట్టి వస్తుంది కనుక రానివద్దనే ప్రక్రియ ఉంటే నేను అంగీకరిస్తాను. కానీ చెప్పులు చేసే మాదిగతను ఈ దేశంలో మొట్టమొదటి ఇండస్ట్రీ తయారు చేసిన సైంటిస్ట్. ఒక్క బ్రాహ్మణతనే దేవుని దగ్గర పూజారి ఎందుకు కావాలో చెప్పండి. మీరు అనుకున్న నిర్వచనంలోనే అతను హిందువులే అని మీరు నిర్వచించినప్పుడు, నేను ఒక యూనివర్సిటీలో లెక్చరర్గా ఉంటే నాకు వైస్ ఛాన్సలర్ అయ్యే హక్కు ఉంటుంది. మీరు వేదాంగాలన్నా ఉపనిషత్తులన్నా లేదా దానికి సంబంధించిన టెక్స్ట్లు ఏమైనా ఉంటే ఎట్లా చదవాలనో స్కూళ్ళు పెట్టండి. మంగళ చదవచ్చు, శాఖలు చదవచ్చు. ఈ దేశానికి ఉత్పత్తిదారులు పునాది. దేవుడు కూడా ఉత్పత్తి లేకపోతే బతకడు. రైట్. ఇక అది ప్రక్రియ. తేజ తాడేపల్లిగూడెం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. తేజ గారు చెప్పండి. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అజితా మేడం గారికి 90 కూడా అభినందనలు మేడం, ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు. చెప్పండి. హలో మేడం, ఇప్పుడు ఐలయ్య సార్ ఒక టాపిక్ అరెస్ట్ చేశారు కదా, హిందూ దేవుళ్ళకి ఆయుధాలు ఉండకూడదు అనేది అది సమంజసం కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే సమాజాన్ని రక్షించే పోలీసులు, మిలిటరీ వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయండి. అదేవిధంగా రాముడు రావణుని చంపాను అన్నారు, అక్కడి వరకు బాగానే ఉంది. ఎందుకు చంపాడు? పరాయి స్త్రీని కోరుకున్నందుకు. మన పిల్లలకు అదే చెప్తాం, ఒరే పరాయి వాడి భార్య తల్లితో సమానం రా, తప్పుగా ఆలోచించకూడదు, ఆలోచిస్తే చచ్చిపోతారు అని ఖచ్చితంగా మనం చెప్పి తీరాలండి. లేకపోతే వాడిని చిన్నప్పటి నుంచి భయపెట్టకపోతే వాడు మారే అవకాశం లేదు. లేదు ఒకటి 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 ఒక్క నిమిషం. మీ ప్రశ్న చెప్పండి తేజ గారు. అది మనం మంచి వాళ్ళని రక్షించడం ఎంత ముఖ్యమో, దుష్టులను కూడా శిక్షించకపోతే వాళ్ళు పెరిగిపోయే ప్రమాదం ఉంది. అదే దేవుడి కర్తవ్యం ఏంటంటే మంచి వాళ్ళని, భక్తుల్ని రక్షించడం, దుర్మార్గుల్ని సంహరించడం. అదే కృష్ణుడు చేసింది కూడా అదే. దుష్ట శిక్షణ, శిక్ష, రక్షణ అంటారు. అన్నదమ్ముల్ని మోసం చేయకూడదు, అదొకటి. రెండోది, సార్ ఇంకో టాపిక్ అరెస్ట్ చేశారు. కుల వృత్తులు అనేవి కొంతవరకు మరుగున పడ్డ మాట వాస్తవమే, కానీ ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఏ ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో తీసుకున్నాం అనుకోండి, కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీద మాత్రమే ఉంటుంది. వాళ్ళ కోట్ ఎవరు ఇస్త్రీ చేశారు, వాళ్ళ గడ్డం ఎవరికి ఇస్తారు అనేది ఎవ్వరూ పట్టించుకోరండి. రైట్ తేజ గారు చెప్పండి. ఒకటి శ్రీనివాస్ గారు, తేజ గారు ఇప్పుడు రాముడు రావణుని చంపాను అనే దగ్గర రావణుడు దుర్మార్గుడు గనుక ఆయనను చంపానని చెప్పడం పిల్లలకు ఆదర్శం అంటున్నారు. ఇంకొక అదే రాముడు లక్ష్మణునికి చెప్పి శూర్పణకు వచ్చి నువ్వు చాలా కొత్తగా ఉన్నావు, అందంగా ఉన్నావు, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటది. లక్ష్మణునికి చెప్పి ఆమెను ముక్కు చెవులు పోయమంటాడు. దీన్ని ఏమంటాం మనం? ఆ తర్వాత సీతను నిండు గర్భవతిని అడవిలోకి పంపారని మొత్తం ఫెమినిస్ట్ ప్రపంచము ఆ విలువలు ఉంటే ఈ సమాజం ఏమవుతుందని ప్రశ్నిస్తుంది. నేను అనేది ఏంటి అంటే, దేవుడిగా ఈ సమాజం ముందు పెట్టదలుచుకున్నప్పుడు మొదలు చెప్పడంతో హింసను, కోతల్ని కాకుండా ఉత్పత్తితో పునాదులు వేయండి. దేవుడు ఇగో ఈ పశువులను సంతతిని పెంచాను, ఈ పంటలను పండించాను, ఈ వ్యవస్థను మార్చాను, అట్లాంటి వాక్యాలు చెప్పడం వల్ల దేవుని పట్ల ఇంకా చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎప్పుడు కూడా భయంతో మనుషులను మార్చాలనుకోవడము ప్రజాస్వామికం కాదు. నేను అనేది అది. ప్రజాస్వామిక వ్యవస్థలో భయంతో కాదు. పోలీసులు తుపాకులతో మారుస్తారు అంటే నేను పోలీసుల ఆఫీసర్లకు చెప్పింది అదే. తుపాకులతో పోలీసు మార్చడానికి ప్రజాస్వామ్యం రాలేదు. చట్టాల ద్వారా జ్యుడిషియల్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మార్పు తీసుకొచ్చే ప్రక్రియ సహజంగా జరగాలి, చంపుడు మార్పు కాదు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కుటుంబానికి, వ్యక్తికి, సమాజానికి, కులాలకి దీన్ని తీసుకెళ్ళాలి అంటే హింసకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాల్సిందే. ఉత్పత్తి పైన గౌరవం పెంచాల్సిందే. చెప్పు పైన, డప్పు పైన, నాగలి పైన, కుండ పైన
గౌరవం పెంచాలి. ఏ దేవునికైతే మనం పడి వండుతామో ఆ దేవునికి కుండ చేసిన కుమ్మరి ఎట్లా అన్టచబుల్ అవుతాడు? ఈ ప్రశ్నలు వేసుకోకుండా ఎట్లా మారుతాం? ఇక అనిల్ చెంపాపేట నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. అనిల్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే నా పేరు అనిల్ సార్, నేను చెంపాపేట మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం లేదు సార్, మీరు ఇట్లా హిందూ దేవుళ్ళను కించపరిస్తే ఎట్లా సార్? మీరు లేదు అనిల్, ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా కించపరిచింది ఉన్నదా? లే సార్, మీ మీద మాకు గౌరవం ఉంటది. నేను కించపరిచిందా చెప్పు. మీ భావాలను మీరు వ్యక్తపరచుకోవాలి కానీ వేరే వాళ్ళ భావాలను దెబ్బతీయొద్దు. కాదండి అనిల్ అనేది ఏంటి అంటే, మీది నేను 4th టైం ఆర్ 5th టైం సార్ మీ ప్రోగ్రామ్ చూసేది. రైట్. మీరు ప్రతిసారి రాముణ్ణి కృష్ణుణ్ణి ఒక నేను తిడతలేను కదా. ఇప్పుడు వాళ్ళనే మంచిగా చూపెట్టమంటున్నా. వాళ్ళ చేతిలో ఆయుధాలు కాకుండా ఉత్పత్తి సాధనాలు ఉండాలి అనేది ఐలయ్య గారు అంటున్నారు. కృష్ణుడు మహాభారతంలో యుద్ధం చేసి ఉండొచ్చు. ఇప్పుడు మేడం మీకు ఒక మాట చెప్పింది ఏమని, క్రైస్తవులు ముస్లిమ్స్ వాళ్ళ దేశాలల్లో. హలో చెప్పండి. మేడం అడిగింది మీకు, ఇప్పుడు బైబిల్లో కానీ అల్ల కానీ ఆయుధాలు అక్కడ వార్స్ అయితే అని అడిగింది మేడం. మీరు ప్రతిసారి మీరు కృష్ణుని గురించి రాముని గురించి మీరు ఇట్లా చెప్తే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒకటి విను, క్రిస్టియన్ దేశాలలో జీసస్ క్రైస్తు మీద చేసినంత విమర్శ రాముని కృష్ణుని మీద ఇప్పటి వరకు జరగల. క్రిస్టియన్ దేశాలలో ఆయన మానవ సంబంధాల మీద, ఆయన మొత్తం ప్రక్రియ మీద పెద్ద ఎత్తున పుస్తకాలు రాశారు. ప్రజాస్వామిక వ్యవస్థను రూపొందించడానికి పునాదులు వేసిన జాన్ లాక్ నుంచి ఈ ప్రజాస్వామిక వ్యవస్థను సోషలిస్ట్ వ్యవస్థలోకి మార్చిన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్సు క్రిస్టియన్ రిలీజియస్ పునాదుల్ని చాలా చీల్చి చెండాడి ఒక డెమోక్రటిక్ విలువల్ని రూపొందించే ప్రక్రియ చేశారు. నేను అనేది ఏంటి అంటే, దేవుని నమ్మకం ఉన్నోళ్ళను నమ్మొద్దని చెప్పట్లా. పోచమ్మని దేవులుగా నమ్మేవాళ్ళు కొందరు ఉన్నారు, రాముని దేవులుగా నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఈ దేశంలో ఉన్న హింస ప్రక్రియ ఎట్లుందరికైనా ఒక వ్యక్తిని అన్టచబుల్గా చూడడము, 17.5% వ్యక్తిని అన్టచబుల్గా చూడడం, దాని మీద ఇంతవరకు ఈ సంఘాలు ఏవైతే కేసులు పెడుతున్నాయో వాళ్ళు ఒక్కనాడు ఉద్యమం తీయలే. అన్టచబిలిటీ వద్దు, మానవులంతా సమానము అని గుళ్ళ నుంచి డిక్లేర్ చేయండి అంటున్నాను. ఇవాళ ఏ దేవుళ్ళనైతే మీరు నమ్ముతారో పేర్లు అనవసరం, అక్కడి నుంచి ఈ దేవతలు మానవులందరినీ సమానంగా చూస్తోళ్ళే, ఇక్కడ పూజారి ఎవరైనా కావచ్చు, దేవునికి అన్ని భాషలు వచ్చు అని మీరు డిక్లేర్ చేయండి. చేసినప్పుడు కులం పోద్ది, అన్టచబిలిటీ పోద్ది, స్త్రీలకు ఇక్కడ సమాన గౌరవం ఉంటుంది అని డిక్లేర్ చేస్తే నేనేం మాట్లాడినా ఎవరు నమ్మరు తెలుసా? ఐలయ్య గారు చెప్పండి, ఈరోజు మీరు ఈ ఆర్టికల్ ప్రధానంగా ఈరోజు వివాదాస్పదమైంది ఈ ఆర్టికల్, దేవుడు ప్రజాస్వామ్యవాద కాదా అని. ఈ ఆర్టికల్లో మీరు రాశారు, బుద్ధిజం ఆచరించిన దేశాలన్నీ కూడా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి, అక్కడ ప్రజాస్వామ్య విలువలు, డెమోక్రటిక్, స్త్రీలు అండ్ సోషలిస్ట్ విలువలు కూడా అక్కడ పరిడవిల్లుతున్నాయి. ఎందుకంటే స్త్రీలు కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో సమాజంలో సమాజ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యారు. అదేవిధంగా క్రిస్టియానిటీ నుంచే ప్రజాస్వామ్యం వచ్చింది, అది అందరం కూడా అంగీకరించే విషయం. డెమోక్రసీ అనేది క్రిస్టియానిటీ, క్రీస్తు బోధనల తర్వాతే ఒక పదం అనేది కూడా దాదాపు అక్కడి నుంచే వచ్చింది. ఈరోజు మన దేశంలో హిందూ దేవుళ్ళ ఆయుధాల కారణం ఈరోజు ఇక్కడ కూడా డెమోక్రసీ ఉంది కదా. ఒకటి అనేది ఏమిటి అంటే, వాటిని అన్నిటినీ మించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. చిన్న ఆర్టికల్లోనే నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాను, ఈ దేశంలో పొలిటికల్ డెమోక్రసీ అనేది వలసవాద సమయంలో క్రిస్టియన్ పునాదులతో ఉన్న బ్రిటిష్ వాళ్ళు దీని మీద ఇంపోజ్ చేశారు. దీన్ని కాపాడగలిగే రాజ్యాంగ వ్యవస్థను నడిపింది బుద్ధిజం మీద నమ్మకం ఉన్న అంబేద్కర్. దీనికి మొదట్లో బతికిచ్చి మొదటి 5 ఏళ్లలో కనుక దీన్ని కూలగొట్టే రాజ్యాంగ వ్యవస్థ పార్టీ ఏదన్నా ఉంటే నియంతృత్వం ఇక్కడ పాకిస్తాన్ లాగా కూడా ఇక్కడ వచ్చేది. కానీ నెహ్రూ మతం మీద నమ్మకం లేని అతను, ప్రపంచ ప్రజాస్వామిక విలువల పట్ల నమ్మకం ఉన్న అతను కనుక అతను ప్రైమ్ మినిస్టర్గా ఉండి 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ డెమోక్రసీ సెటిల్ అయింది. ఇవాళ బీజేపీ లాంటి ఈ మతాలు తర్వాత ఈ దేవతలను నిరంతరంగా చెప్పుక తిరిగే పార్టీలు లేదా ప్రాంతీయ పార్టీలు
గుడులను తాము కట్టిస్తామని చెప్పే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కింద మానవ సమానత్వం కోసం ఒక ప్రక్రియను రూపొందించకుండా అంబేద్కర్ దానికి పునాదులు వేశాడు. కుల రహిత సమాజం నిర్మించబడాలి, స్త్రీ పురుషులకు సమానత్వం సాధించబడాలి, తర్వాత ఈ డెమోక్రసీని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని అన్నప్పుడు ఇవాళ వీళ్ళే చైనా లాగా మనం ఒక అత్యున్నత అభివృద్ధి కలిగిన భారతదేశాన్ని తయారు చేసుకోవాలన్నప్పుడు అక్కడున్న బుద్ధిస్ట్ విలువలు, దానికి ఉన్న సోషలిస్ట్ ప్రక్రియ, అక్కడున్న స్త్రీ పురుష సమానత్వం ఇక్కడ రావాలని కోరుకోకపోతే ఇక్కడ అభివృద్ధి కాదు. మీకు ఒక్క ఉదాహరణ ఇస్తాను. మావో సేతుంగ్ కల్చరల్ రెవల్యూషన్లో ఒక నినాదం ఇచ్చాడు. ఆ రోజుల్లో చైనాలో ప్రతి వాళ్ళు వెట్ టాయిలెట్లో, అంటే ఇండ్లల్లో గడిగట్టిన టాయిలెట్కు పోయేవాళ్ళు. అయితే అంతకుముందు స్త్రీలే ఆ టాయిలెట్ను బకెట్లలో వాళ్ళ ఇంట్లలోకి వెళ్ళి ఎత్తి బయట పోసేవాళ్ళు. ఆ స్త్రీలే, అక్కడ వాళ్ళకు సేవకులు లేరు. అప్పుడు మావో సేతుంగ్ ఒక జీవో ఏం తీశాడంటే, ఒకరోజు ఒక ఇంటి స్త్రీ తీస్తే మరో రోజు ఆ ఇంటి పురుషుడు ఎత్తిపోయాలి అని జీవో తీశాడు. తీస్తే మొత్తం పురుషులు రోడ్ల మీదకి వచ్చారు. మేము విప్లవాన్ని కోసం సర్వత్యాగాలు చేసి సచ్చి బతికి విప్లవం తెచ్చింది ఈ టాయిలెట్ ఎత్తిపోయడానికా, బకెట్లు మోయడానికా అని గొడవ చేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చారు. ఆయన తెల్లారి మళ్ళీ ఒక జీవో తీశాడు. ఎవరైతే తామ టాయిలెట్ను తాళ్ళు ఎత్తిపోసుకోరో వాళ్ళు టాయిలెట్కు పోవద్దు అని చెప్పాడు. ఇది ఒక బ్రహ్మాండమైన కల్చరల్ రెవల్యూషన్. ఇవాళ స్వచ్ఛ భారత్ అంటున్నారు. ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు తిరుగుడు కాదు, ఈ దేశంలో ఉన్న పురుషుల చేత వాళ్ళు తిన్న పళ్ళెం వాళ్ళు కడిగించగలిగితే, నేను చెప్తున్నా చెత్త ఉండదు. వాళ్ళ తాను పిల్లలుగానే భార్య బట్టలు ఇట్లా ముట్టుకొని భర్త, అంత అసమానంగా చూసే భర్త ఇంట్లో డెమోక్రసీని కాపాడలేడు. తమ్ముడు డెమోక్రసీని కాపాడలేడు, అన్న డెమోక్రసీని కాపాడు. చెల్లె తమ్ముని బట్టలు ఉతుకుతున్నప్పుడు చెల్లె బట్టలు తమ్ముడు ఉతకాలి. అది నేను అనేది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ని కనుక చైనాలో ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధుడి నుంచి వచ్చింది, ఈవెన్ కన్ఫ్యూషియస్ నుంచి వచ్చింది. వెస్ట్రన్ దేశాలలో శ్రమ గౌరవం అనేది జీసస్లో ఉంది. జీసస్ తర్వాత ఆయన సిద్ధాంతం రకాలుగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు, క్రుసేడ్స్ అయినా కానీ జీసస్ ఏమన్నాడు? నా శిష్యుల కాళ్ళు కడుగుతానన్నాడు. ఇవాళ నా మీద కేసు పెట్టిన వాళ్ళు కనుక దళిత వాళ్ళకి వెళ్ళి ఇన్నేళ్ళు చెప్పులు చేసి, ఈ చెత్తను ఎత్తిపోసి, ఈ చచ్చిపోయిన శవాలను తీసి, ఈ చర్మాలను తయారు చేసి, మొత్తం సంచులను తయారు చేసి ఈ దేశ సైన్స్ నిలబెట్టిన వాళ్ళు మొత్తం అందరు పోయి దళిత వాళ్ళల్లో వాళ్ళ కాళ్ళు కడిగినాడు. నేను కూడా జాయిన్ అయ్యాను. రైట్. కొంతమంది కాలర్స్ ఇంకా ఉన్నారు. ముందుగా గోపి యాదవ్, హైందవ జర్నలిస్టు నాయకుడు గోపి యాదవ్ ఫోన్ లైన్లో ఉన్నారు. చెప్పండి గోపి యాదవ్ గారు. నమస్తే కంచాయిలేనా? నమస్తే అన్న, చెప్పే అన్న. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఏం చెప్తారంటే హిందూ దేవతలలో విభజించారు. అంటే కృష్ణుడు ఒక దేవుడు, రాముడుని బ్రాహ్మణులు పూజిస్తారు, విష్ణుని బ్రాహ్మణులు పూజిస్తారు. కింద కాళికామాతను కానీ కట్టపోచమ్మ, చిన్నపోచమ్మ, అది ఇది కింది స్థాయిలో పూజిస్తున్నట్టు. అయితే ముఖ్యంగా ఇక్కడ కృష్ణుడు అనేవాడు యాదవుడు. ఈ యాదవుడు చెప్పిందే భగవద్గీతనే మొత్తం ప్రపంచం మొత్తము పాటిస్తుంది. ఆ భగవద్గీతను బ్రాహ్మణులు ప్రచారం చేస్తున్నారు కూడా. అయితే ఈ భగవద్గీతను ఆధారంగానే చాలా మంది మానవ జాతి మంచిగా ఏర్పడుతుంది. కానీ కృష్ణుడు యాదవ్, ఆ బీసీ, ఆయన ఓసీ దేవుడు ఎట్లయితాడు ఒకటి. ఇంకొకటి అన్న, మెయిన్ హిందూ మతంలో మానవత్వం ముఖ్యం. ఆ మానవత్వం అనేది కేవలం హిందూ మతంలోనే ఉన్నది. చీమలకు కూడా చక్కరేసి రక్షించే మతం హిందూ మతం. నెక్స్ట్ ఇంకోటి, లేడీస్ ఉన్నారు. ఈ ఆడోళ్ళ విషయంలో ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ సిరి సంపదలు ఉంటాయని చెప్పి హిందూ మతంలో అది గట్టి అభిప్రాయం ఉన్నది. ఆ సిద్ధాంతాన్ని ఇప్పటికీ ప్రతి పురుషుడు, ప్రతి వ్యక్తులు గౌరవిస్తారు. అది కంచాయిలేనా? ఓకే, నేను అనేది ఏంటంటే కృష్ణుడు యాదవుడు వాళ్ళు రాసుకున్న చరిత్రలోనే ఆయన పుట్టింది క్షత్రియ కుటుంబంలో పుట్టాడు, పెరిగింది. ఆయన రక్షణ కోసం గోపిక గొల్లల కుటుంబంలో పెరిగాడు, యాదవ కుటుంబంలో పెరిగాడు. తర్వాత మొత్తం భారత యుద్ధాన్ని నడిచినప్పుడు భారత రంగంలో ఈయన భగవద్గీత చెప్పాడు అని స్పష్టంగా చెప్తున్నారు. అయితే కృష్ణుడు ఒకవేళ సర్వమానవ సమానత్వానికి సింబాలిక్గా ఉండాలని యాదవులు కూడా కోరుకున్నా, నేను కేరళలో కృష్ణ టెంపుల్ ఉన్నది,
బిగ్గెస్ట్ టెంపుల్ అది, ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్. అక్కడ ఒక్క యాదవ్ను కూడా పూజారిగా చూడట్లేదు. కృష్ణుని దగ్గర యాదవులు కూడా సంస్కృతంలోనే ప్రేయర్ చేయాలి అంటే ఎంతమంది యాదవులు సంస్కృతం నేర్చుకోలేరు? ఎందుకు యాదవులు పూజారి కాలేరు? రెండోది, అక్కడ వాళ్లకు పూజారి అయ్యే హక్కు లేకుండా ఎందుకు చేస్తున్నారు? రెండవది, కృష్ణుడు పశువుల కాపరి. ఆ పశువులలో వాళ్ళు జనరల్గా ఆవులు కోడెలు ఉన్నట్లు చూపెడతారు. గొర్రెలు ఉండొచ్చు, బర్రెలు ఉండొచ్చు, మిగతా అన్ని. ఎందుకంటే భారతదేశంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇప్పటి వరకు మనం బర్రెపాలు తాగుతున్నాం ఆవు పాల కంటే ఎక్కువ. 70% బర్రెపాలు ఉన్నాయి. యాదవులు ఎక్కువగా బర్రెలను ప్రేమిస్తారు, పెంచుతారు, దున్నపోతుల పండుగ చేసుకుంటారు. ఈ ప్రక్రియలో కృష్ణుని కనుక మొత్తం దేవతలకు ఏది బుద్ధుడు, జీసస్, కృష్ణుడు వీళ్ళు సమాన స్థాయిలో ఉండగలిగే దేవతలని ఇవాళున్న ఈ సంఘాలు కూడా ఒప్పుకోదలుచుకుంటే కృష్ణుణ్ణి యుద్ధవీరునిగా కాకుండా ఒక పశువుల కాపరిగా చూపెట్టొచ్చుగా, ఒక మానవ విలువల్ని పెంచిన వ్యక్తిగా చూపెట్టొచ్చు కదా, ఒక మానవ సంబంధాల్ని మార్చిన వ్యక్తిగా చూపెట్టొచ్చు కదా. అందుకని అనేది ఏంటి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం చూపెట్టాలనో, ప్రజాస్వామ్యం లేనినాడు ఏం చూపెట్టాలనో, ఈ కులాలలో యాదవులకి అన్ని రంగాలలో సమాన స్థాయి ఇవ్వమనండి. ఇలా యూపీలో ములాయం సింగ్ ముఖ్యమంత్రి ఉన్నాడు, రేపు ప్రధానమంత్రి కావచ్చు. ఆ పదవి ఆయనకు భగవద్గీత కాదు ఇచ్చేది, అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇస్తుంది. కానీ భగవద్గీత ఎవరైతే కృష్ణుడు రాశాడో ఆ భగవద్గీత ఎస్టాబ్లిష్ చేసిన మతంలో అదే మధురా నగరంలో కృష్ణుని దగ్గర ఒక్క యాదవ్ కూడా పూజారి లేడు. అంటే యాదవులు అంత అంటారా అని వల్ల మీకు మాత్రం కోపం రావట్లేదు దీని మీద? నేను అనేది అది. చివరిగా చెప్పండి ఐలయ్య గారు, ఇప్పటికైనా అంటే దేవుడు అనే వాళ్ళని మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా? మీరు అన్నారు ప్రజాస్వామ్యవాదిగా ఉండాలి, దేవుడి చేతిలో ఉత్పత్తి సాధనాలు ఉండాలి అని అంటారు. మీకు ఒక్క విషయం, మన ఇష్టం వచ్చినట్లు దేవుడిని మార్చుకోవడానికి ఒక్క విషయం చెప్తాను. నల్లజాతి వాళ్ళ పోరాటం అమెరికాలో వచ్చినప్పుడు జీసస్ క్రైస్తు తెల్లవాడు అని చాలా ఫోటోలు వేసుకున్నారు. ఫ్రెడరిక్ డగ్లాస్ అనే ఒక మహా పోరాట యోధుడు, సొజార్నో ట్రుత్, ద గొప్ప లేడీ, ఆమె నల్లజాతి పోరాటాలు మొదలుపెట్టి నల్ల వాళ్ళకు ప్రత్యేక చర్చలు మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత ఫ్రెడరిక్ డగ్లస్ నడిపే పత్రికలో జీసస్ను పూర్తి బ్లాక్ మ్యాన్గా చూపెట్టాడు. ఏంటది? అంతకుముందేమో నిజానికి ఇజ్రాయలైట్స్లో బ్లాక్ లేరు. అవును, జీసస్ కూడా ఇవాళ ఇజ్రాయలైట్స్గా ఉన్న వాళ్ళలాగా వైట్గా పుట్టుండొచ్చు. కానీ ఫ్రెడరిక్ డగ్లాస్, ఆ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ బ్లాక్ మూమెంట్లో బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాక ఆయనను బ్లాక్గా చూపెట్టారు. ఇవాళ నేనేమంటున్నాను, వాళ్ళు ఆవులను ప్రేమించమంటున్నారు, దాన్ని కొయ్యొద్దు అంటున్నారు, బీఫ్ బ్యాన్ తెచ్చారు, ఆవు చుట్టూ తెచ్చారు. కానీ ఈ దేశానికి పాలిచ్చేది మహా నల్ల అందం కలిగిన బర్రె. దాన్ని ఎందుకు పూజించొద్దు? దాని పాలు తాగుతాం, దాన్ని పూజించమా? నలుపే చెడ్డదైతే తెల్ల వెంట్రుకలు వచ్చిన ప్రతి మనిషి తన తలకాయ మీద నల్ల రంగు ఎందుకు వేసుకుంటున్నాడు? తల మీద నల్ల రంగు మంచిది, మనకు పాలిచ్చే జంతువు. అందుకని ప్రపంచంలో అన్నీ మారినాయి. జీసస్ మారంగా, ఇంకో దేవుడు మారంగా, బుద్ధుడు ఏ దేశం పోండి బుద్ధుడు బొమ్మ ఆ దేశం పేరుతో ఉంటాడు. వీళ్ళు తమ దేవతలు వీళ్ళు అనుకొని నేషనలిజానికి దేవుణ్ణి పెట్టి ఆ దేవుళ్ళను కూడా బయటికి పోకుండా చేశారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. గాడ్ అన్నప్పుడు గాడ్ ఈజ్ యూనివర్సల్. అంటే మన దేశంలో దాదాపు ఇటు హిందూ దేవుల్ని ఒక జాతికి ఒక కులానికి పరిమితం చేయడం ద్వారానే హిందూయిజం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించలేదంటారా మీరు? ఇప్పుడు చైనాకు సపోజు విష్ణువు పోతాడు అనుకోండి, ఆయనకు పూజ చేయాలి. ఆయనకు చైనాలో కూడా బ్రాహ్మడే పూజ చేయాలంటే ఎక్కడ దొరుకుతాడు? నువ్వు ఇక్కడి నుంచి పట్టు. ఈ రిస్ట్రిక్షన్స్ వల్లే హిందూయిజం వ్యాపించలేదంటారు. ఇది ఉత్పత్తితో ముడిపడి లేదు, పశు సంపదను గౌరవించడంతో ముడిపడి లేకపోవడం వల్ల మానవ సమానత్వం. ఒక మాదిగ పుట్టాడా, సాకలిగా పుట్టాడా, మంగలిగా పుట్టాడా, ఒక గొల్లగా పుట్టాడా, కురుమగా పుట్టాడా, కానీ దేవుని దగ్గర సమానము. దేవుడు మనుషులందరినీ సమానంగా, స్త్రీలను పురుషులను, ఆ స్త్రీ కూడా గొప్ప పూజారి కావచ్చు అంటున్నాను. వాటికన్ చర్చ్కి స్త్రీ పోపు కావాలంటున్నాను. అది క్రిస్టియన్ మతానికి నేను విసిరే ఛాలెంజ్. వాళ్ళని నన్ను ప్రశ్నించమనండి. ఇక్కడ కూడా
మీరు గొప్పదనుకునే తిరుపతి టెంపుల్లో మొన్న వాటికన్లోనే ఉమెన్ ఈజ్ గాడ్ అని చెప్పి బాలయేసుని ఎత్తుకొని పోయిన సంఘటనను చూసాము. ఒకప్పుడు వాటికన్ అసలు స్వలింగ పురుషులను పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పారు. ఇప్పుడు వాటికన్ ఏమంటుంది, పోప్ ఏమంటున్నాడు, దట్ ఈజ్ ఆల్సో గాడ్ గివెన్ అంటున్నాడు. పురుషుడు పెళ్లి చేసుకోవడం గాడ్ గివెన్ అంటున్నాడు. ఒక భారతదేశంలో నిన్న ఒక తల్లి నా కొడుకు వరుడు కావాలని ప్రకటన ఇచ్చింది. ఇన్ని అనేది ఏంటంటే మార్పులు వస్తాయి. దీన్నే డెమోక్రసీ అంటారు. డెమోక్రసీలో హింస ద్వారా చర్చను లేవనెత్తాడు. 5000 ఏళ్ళు మాలా మాదిగ చాకలి మంగలి గొల్ల కుర్మ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళని మాట్లాడనీయలే, రాయనీయలే. ఇవాళ రాస్తే కూడా మేము ఏదో ఒక రూపంలో ఆపుతామంటే మాత్రము నేనైతే బంద్ చేయడానికి సిద్ధంగా లేను. వాళ్ళు ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంగా బతకనియాలి, ఉత్పత్తిని పెంచాలి, నాగళ్ళు దున్నాలి, చెప్పులు చేయాలి, డప్పులు కొట్టాలి, కుండలు చేయాలి. దేవతలు కూడా వాటిని గౌరవం, ఉత్పత్తికి ప్రతినిధులుగా దేవతలు చూడాలంటారు, ప్రతినిధులు కావాలంటున్నాను. అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ ఐలయ్య గారు 99 టుడేలో పాల్గొన్నందుకు. మొత్తం మీద హిందూ దేవతలు అనేవాళ్ళు యుద్ధానికి హింసకి కాదు ఉత్పత్తికి ప్రతినిధులుగా ఉన్నప్పుడే ఈ దేశం డెవలప్ అవుతుంది, ప్రజాస్వామికంగా పరిడవిల్లుతుంది అని ఐలయ్య గారు అంటున్నారు. అదే తను ఈ ఆర్టికల్లో రాశాను, దేవుడు ప్రజాస్వామ్యవాది కాదా అని చెప్పి రాశాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హిందూ దేవుళ్ళ చేతుల్లో అన్నిట్లో కూడా ఆయుధాలు ఉన్నాయి. అటు జీసస్ క్రైస్ట్ చేతిలో ఆయుధం లేదు, ఆయన అహింసని బోధించాడు కాబట్టి అక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లింది. అదేవిధంగా బుద్ధుడి బోధనలు బౌద్ధ మతం ఉన్న చోట అటు సోషలిజం కానీ ప్రజాస్వామ్యం కానీ పరిడవిల్లింది. జీడిపి కూడా చాలా ఆర్థికంగా కూడా ఆ దేశాలు పరిపుష్టిగా ఉన్నాయి. ఇక్కడ హింస ప్రబోధించడం కాకుండా మన దేశంలో దేవుళ్ళు కూడా ఉత్పత్తి సాధనాలను పట్టుకొని ఉత్పత్తి ప్రతినిధులుగా ఉంటే ఈ దేశంలో కూడా ప్రజాస్వామ్యం పరిడవిల్లటమే కాదు ఆర్థికంగా కూడా పరిపుష్టిగా మారుతుంది అనేది తన ఆర్టికల్ ఉద్దేశము. అయితే ఈ ఆర్టికల్ని తప్పుపెట్టి కేసులు పెట్టిన వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా తన రాతలు మాత్రం ఆగవు, తాను రాస్తూనే ఉంటాననేది ఐలయ్య గారు అంటున్నారు. ఇది ఈరోజు 99 టుడే. రేపు మరో అంశం మీద 99 టుడేలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us. థ్యాంక్ యూ వెరీ మచ్.